Good morning, students. This is P. Sudhakar Babu, lecturer in statistics, KHL Degree College. This is our first class for statistics final year students, 5th semester. The paper number is 5A. Title. The title of the paper is Sampling Techniques and Design of Experiment. Students, I will give introduction about this paper and its content. Syllabus. It has 5 units. I will give title of each unit. So number 1, sampling theory, and second one is simple random sampling, and third one is stratified random sampling and systematic sampling. Fourth one is analysis of variance, and lastly design of experiments. Students, now we are going to first unit of the paper, sampling theory. So I will explain concept wise in this unit. So first of all, we discuss about population. Population means a group of individuals, and the study is called population or universe. For example, population in a country, number of items manufactured in a company, number of vehicles in a city or state or country. Students, ఈ పిక్చర్లో మనం చూడొచ్చు పాపులేషన్ ఇన్ ఏ కంట్రీ. ఇక్కడ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ మనం చూడొచ్చు. ఈ పిక్చర్ని పాపులేషన్కి ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు. సో ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇండివిజువల్స్ అండ్ స్టడీ ఈస్ కాల్డ్ పాపులేషన్ ఆర్ యూనివర్స్. సో దెన్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఇన్ ఏ సిటీ ఆర్ స్టేట్ కంట్రీ. సో ఇక్కడ వెహికల్స్ని చూడొచ్చు మనం. సో ఈ వెహికల్స్ని కూడా నెంబర్ ఆఫ్ వెహికల్స్ని కూడా మనం పాపులేషన్కి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. Population may be animate or inanimate. Animate population contains living things. Inanimate population contains non-living things. Students, ikkada animate population contains living things ante జీవం ఉన్నవి జీవం లేనివి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పిక్చర్లో మనం చూడొచ్చు. పిక్చర్లో చూస్తే ఇక్కడ బర్డ్స్ కనపడుతున్నాయి మనకు. సో ఇవన్నీ కూడా లివింగ్ థింగ్స్. సో యానిమేట్ పాపులేషన్ కంటైన్స్ లివింగ్ థింగ్స్. ఈ పిక్చర్లో ఉన్నటువంటి ఈ బర్డ్స్ని మనం యానిమేట్గా కన్సిడర్ చేయొచ్చు, అంటే లివింగ్ థింగ్స్. సో ఇన్యానిమేట్ పాపులేషన్ కంటైన్స్ నాన్ లివింగ్ థింగ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పిక్చర్లో చూడొచ్చు, ఇక్కడ నెంబర్ ఆఫ్ పెన్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. సో ఇవన్నీ ఇనానిమేట్ పాపులేషన్గా కన్సిడర్ చేయొచ్చు వీటిని, అంటే నాన్ లివింగ్ థింగ్స్. సో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్స్. పాపులేషన్ మే బి ఫైనైట్ ఆర్ ఇన్ఫైనైట్. సో ఫైనైట్ పాపులేషన్ అంటే కౌంటబుల్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ మనం ఫైనైట్ పాపులేషన్ అంటాం. అంటే ఇక్కడ ఈ పెన్స్ అనే వాటిని మనం కౌంట్ చేయగలం, ఈ ప్రోడక్ట్స్ అన్నిటిని మనం కౌంట్ చేయొచ్చు, కాబట్టి దీన్ని ఫైనైట్ పాపులేషన్ అనొచ్చు. ఫైనైట్ పాపులేషన్కి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. అలాగే ఇన్ఫైనైట్ పాపులేషన్ అంటే అన్కౌంటబుల్ నెంబర్ ఆఫ్ వాల్యూస్. అంటే ఇక్కడ చూడండి, ఈ పిక్చర్లో చూస్తే కనుక ఇక్కడ బర్డ్స్, నెంబర్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి. వీటిని కౌంట్ చేయలేం. సో ఇక్కడ లార్జ్ పాపులేషన్ ఉందన్నమాట, కౌంట్ చేయలేం, కాబట్టి ఇన్ఫైనైట్ పాపులేషన్ అని చెప్పుకోవచ్చు. శాంపుల్. ద ఫైనైట్ సబ్సెట్ ఆఫ్ ఏ పాపులేషన్ ఈజ్ కాల్డ్ శాంపుల్.
సో ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇన్ ఏ కంట్రీ, అండ్ second example is handful of rice from the rice bag, and third one is sample blood test. ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ చూస్తే పిక్చర్లో మనం చూడొచ్చు, ఇక్కడ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారంటే పాపులేషన్. ఈ పాపులేషన్ నుంచి ఇది శాంపుల్ చూడొచ్చు మనం ఇక్కడ. అంటే ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ది పాపులేషన్, అంటే ద ఫైనైట్ సబ్సెట్ ఆఫ్ ఏ పాపులేషన్ ఈజ్ కాల్డ్ శాంపుల్, ఆర్ ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ది పాపులేషన్ అని కూడా మనం చెప్పవచ్చు. సో ఇక్కడ ఈ శాంపుల్ని బట్టి పాపులేషన్ క్యారెక్టరిస్టిక్ని మనం ఎస్టిమేట్ చేస్తాం. హ్యాండ్ఫుల్ ఆఫ్ రైస్ ఫ్రమ్ ది రైస్ బ్యాగ్. సెకండ్ ఎగ్జాంపుల్ చూస్తే కనుక, అంటే రైస్ బ్యాగ్లో ఉన్నటువంటి రైస్ మొత్తంలో కూడా మనం హ్యాండ్ఫుల్ ఆఫ్ రైస్ దాన్ని మనం శాంపుల్గా కన్సిడర్ చేయొచ్చు. అంటే ఆ రైస్ బ్యాగ్లో ఉన్నటువంటి రైస్కి ఏ క్యారెక్టరిస్టిక్స్ అయితే ఉంటాయో అవే క్యారెక్టరిస్టిక్స్ ఈ శాంపుల్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో థర్డ్ ఎగ్జాంపుల్ చూస్తే శాంపుల్ బ్లడ్ టెస్ట్. ఇక్కడ బ్లడ్ టెస్ట్ చేయటం మనం చూస్తున్నాము పిక్చర్లో. అంటే డిసీజ్ని మనం కనుక్కోవటానికి లేదా డిసీజ్ ఏంటనేది తెలుసుకోవడానికి ఈ బ్లడ్ టెస్ట్ చేస్తాం. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మలేరియా, టైఫాయిడ్, లేదా ఇప్పుడు రీసెంట్గా వచ్చిన కరోనా, వీటి గురించి ఇవి ఇప్పుడు కరోనా పాజిటివ్ ఆ నెగిటివ్ అని తెలుసుకోవాలంటే బ్లడ్ టెస్ట్ కూడా చేస్తున్నారు. అంటే ఒక శాంపుల్ బ్లడ్ అనేది మనం తీసుకుంటాం. ఇక్కడ సిరంజ్ ద్వారా బ్లడ్ తీసుకోవటం మనం చూస్తున్నాము. ఆ శాంపుల్ టెస్ట్ని బట్టి ఆ పర్సన్కి ఏ డిసీజ్ ఉందా లేదనేది డిసైడ్ చేస్తారు, తెలుసుకోవచ్చు. నెక్స్ట్ పారామీటర్. ఏ పాపులేషన్ కాన్స్టెంట్స్ ఆర్ కాల్డ్ పారామీటర్స్. Mean mu, variance sigma square, standard deviation sigma of the population are usually referred to as population constants, that is parameters. Students ఒకసారి మనం ఈ పారామీటర్ గురించి తెలుసుకునే ముందు పాపులేషన్ డెఫినేషన్కి వెళ్దాం ఒకసారి. సో ఇక్కడ ఏ పాపులేషన్ కాన్స్టెంట్ అన్నాడు. సో ఈ పిక్చర్లో ఒకసారి చూస్తే కనుక ఇక్కడ పాపులేషన్ మనకు కనపడుతుంది. సో అక్కడ పాపులేషన్ కాన్స్టెంట్స్ని పారామీటర్ అని చెప్పాడు. అంటే ఇక్కడ పాపులేషన్లో ఉన్నటువంటి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి గ్రూప్ ఆఫ్ పీపుల్ కనిపిస్తున్నారు, వాళ్ళ యొక్క యాన్యువల్ ఇన్కమ్ కనుక మనం క్యాల్కులేట్ చేయాలనుకుందాం. సో అది యాన్యువల్ ఇన్కమ్ క్యాల్కులేట్ చేయాలంటే పాపులేషన్ మొత్తానికి యాన్యువల్ ఇన్కమ్ క్యాల్కులేట్ చేయాలంటే అది ఎంతో కష్టంతో కూడుకుంది. అంటే రిస్క్ అవుతుంది, అలాగే మనీ పెట్టుకోవాలి, లేబర్ వర్క్ కూడా అవుతుంది, టైం కూడా ఎంతో తీసుకుంటుంది. కాబట్టి అలాంటి సిచ్యువేషన్లో ఈ శాంపుల్ ద్వారా ఈ శాంపుల్ని సెలెక్ట్ చేసి శాంపుల్ని డిఫైన్ చేయటం ద్వారా ఆ శాంపుల్ని బట్టి ఈ పాపులేషన్కి ఏ క్యారెక్టరిస్టిక్స్ అయితే ఉంటాయో శాంపుల్కి కూడా అవే క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. కాబట్టి ఈ శాంపుల్ని బట్టి ఈ హోల్ పాపులేషన్ యొక్క క్యారెక్టరిస్టిక్ని ఎస్టిమేట్ చేస్తాం. ఈ హోల్ పాపులేషన్ యొక్క క్యారెక్టరిస్టిక్ని ఎస్టిమేట్ చేసేటప్పుడు అక్కడ ఒక సమ్ కాన్స్టెంట్ అనేది మనకు వస్తుంది అనమాట. ఆ కాన్స్టెంట్ వాల్యూస్ని మనం అక్కడ చూసాం పారామీటర్స్లో. మ్యూ, సిగ్మా స్క్వేర్, సిగ్మా అంటే మీన్, అంటే పాపులేషన్ మీన్. అంటే ఇక్కడ ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే మనం పాపులేషన్ సైజ్ ఎన్ అనుకోవచ్చు, క్యాపిటల్ అని. సో అక్కడ సమ్ కాన్స్టెంట్ అనేది వస్తుంది కాబట్టి ఆ కాన్స్టెంట్ని పారామీటర్ అని మనం అంటాం. సో ఇక్కడ చూస్తున్నాం చూడండి, మీన్ మ్యూ, వేరియన్స్ సిగ్మా స్క్వేర్, స్టాండర్డ్ డివియేషన్ సిగ్మా. సో ఎగ్జాంపుల్, యావరేజ్ మార్క్స్ ఇన్ ఏ సబ్జెక్ట్ ఆఫ్ ఏ పర్టికులర్ యూనివర్సిటీ. అలాగే యావరేజ్ లెంగ్త్ ఆఫ్ బటర్ఫ్లైస్ ఇన్ ది వరల్డ్. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి బటర్ఫ్లైస్ యొక్క యావరేజ్ లెంగ్త్ని మనం క్యాల్కులేట్ చేయటం. అంటే అది ఒక కాన్స్టెంట్ అనమాట. సో ఆ కాన్స్టెంట్ మ్యూ, మీన్ మ్యూ, వేరియన్స్ సిగ్మా స్క్వేర్, స్టాండర్డ్ డివియేషన్ సిగ్మా అవుతుంది. Statistic. Statistic is a function of sample observations like mean x bar, variance s square, standard deviation s, etc. స్టూడెంట్స్ మనం పాపులేషన్లో డిస్కస్ చేసినట్టుగా అంటే పాపులేషన్ క్యారెక్టరిస్టిక్స్ని ఎస్టిమేట్ చేయడం కోసం ఈ శాంపుల్ ప్రొసీజర్ని మనం అప్లై చేస్తున్నాం. అంటే
ఈ శాంపుల్ని సెలెక్ట్ చేసినప్పుడు ఆ శాంపుల్కి సంబంధించినటువంటి మీన్, వేరియన్స్, స్టాండర్డ్ డివియేషన్ ఇవన్నీ కూడా మనం క్యాల్కులేట్ చేస్తాం అనమాట. సో వాటిని స్టాటిస్టికల్ మెజర్స్ అంటాం. దాన్ని స్టాటిస్టిక్ ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ శాంపుల్ అబ్జర్వేషన్స్, అంటే ఆ శాంపుల్ అబ్జర్వేషన్ యొక్క ఫంక్షన్స్ అని చెప్తా ఉంటాయి. ఏ ఫంక్షన్స్ అయితే ఉన్నాయో అవి మీన్ ఎక్స్ బార్, వేరియన్స్ ఎస్ స్క్వేర్, స్టాండర్డ్ డివియేషన్ ఎస్. సో వీటిని స్టాటిస్టిక్ అని మనం అంటాం. సో ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చేటువంటి యావరేజ్ మార్క్స్ ఇన్ స్టాటిస్టిక్స్ ఆఫ్ సెలెక్టెడ్ కాలేజ్ ఇన్ ది యూనివర్సిటీ, అంటే యూనివర్సిటీలో ఉన్నటువంటి సబ్జెక్ట్ స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ సంబంధించినటువంటి యావరేజ్ మార్క్స్ తీసుకుంటే కనుక అదొక ఫంక్షన్ అవుతుంది. దాన్ని మనం స్టాటిస్టిక్ అనొచ్చు. అలాగే యావరేజ్ లెంగ్త్ ఆఫ్ బటర్ఫ్లైస్ ఇన్ ఏ పర్టికులర్ కంట్రీ. సో ఇందాక పారామీటర్కి చూసినట్లయితే అక్కడ వరల్డ్ అని తీసుకున్నాం. ఇది వరల్డ్ యావరేజ్ లెంత్ ఆఫ్ బటర్ఫ్లైస్ ఇన్ ది వరల్డ్ అని అక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. అంటే ఇక్కడ యావరేజ్ లెంత్ ఆఫ్ బటర్ఫ్లైస్ ఇన్ ఏ పర్టికులర్ కంట్రీ, అంటే ఒక కంట్రీకి సంబంధించినటువంటి యావరేజ్ అనమాట. సో దీన్ని స్టాటిస్టిక్ అంటాం. అంటే శాంపుల్ అబ్జర్వేషన్ నుంచి క్యాల్కులేట్ చేసిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫంక్షన్స్ ఆఫ్ శాంపుల్ అబ్జర్వేషన్స్ స్టాటిస్టిక్ అంటాం. పాపులేషన్ నుంచి క్యాల్కులేట్ చేసినటువంటి వాల్యూస్ ఏవైతే ఉన్నాయో, అంటే పాపులేషన్ సైజ్ నుంచి మీన్, మ్యూ, వేరియన్స్, సిగ్మా స్క్వేర్, స్టాండర్డ్ డివియేషన్, సిగ్మా, వీటిని మనం పాపులేషన్ కాన్స్టెంట్ పారామీటర్ అని చెప్తాం. నెక్స్ట్ sampling distribution. The number of all possible samples, say t, example may be mean, variance, SD mean standard deviation, etc., can be computed for each and every sample, which will vary from sample to sample. The aggregate of the various values of the statistic and consideration so obtained may be grouped into a frequency distribution is known as sampling distribution of the statistic. స్టూడెంట్స్ ఇక్కడ మనం పాపులేషన్ చూసాం. ఆ పాపులేషన్ నుంచి శాంపుల్ సెలెక్ట్ చేసేటప్పుడు అక్కడ శాంపుల్ టు శాంపుల్కి అక్కడ వేరే అనేది వస్తుంది అనమాట. అంటే పాపులేషన్ నుంచి శాంపుల్ సెలెక్ట్ చేసేటప్పుడు మొత్తం వేస్ ఎన్సిఎన్ వేస్లో మనం శాంపుల్ని సెలెక్ట్ చేస్తాం అనమాట. అంటే ప్రతి వే కూడా అక్కడ ఒక డిస్ట్రిబ్యూషన్ని ఫాలో అవుతుంది. సో ఆ డిస్ట్రిబ్యూషన్ని శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్తాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్, లెట్ x1, x2, xn be sample drawn from a normal population whose mean is mu and variance sigma square. If we compute the sample mean x bar, then the sample mean follows normal distribution with mean mu and variance sigma square. Next, standard error. The standard deviation of the sampling distribution of a statistic is known as standard error. It is denoted by SCA. The standard errors of some of the most important statistics are given below. Students, మనం పాపులేషన్ నుంచి శాంపుల్ సెలెక్ట్ చేసేటప్పుడు అక్కడ ఎర్రర్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది, అది నెగ్లిజిబుల్ అనమాట. సో ఆ ఎర్రర్ని అక్కడ వచ్చినటువంటి ఎర్రర్ని మనం స్టాండర్డ్ డివియేషన్గా కన్సిడర్ చేస్తాం. దాన్నే స్టాండర్డ్ ఎర్రర్ అని అంటాం. సో ఇక్కడ ఒక స్టాండర్డ్ ఎర్రర్ ఇచ్చారు, దాన్ని మనం చూడొచ్చు. శాంపుల్ మీన్ యొక్క స్టాండర్డ్ ఎర్రర్. సో శాంపుల్ మీన్ ఎక్స్ బార్, అంటే ఎక్స్ బార్ అంటే స్టాటిస్టిక్ అని తెలుసుకున్నాం మనం, ఈజ్ ఈక్వల్ టు సిగ్మా బై రూట్ n. స్టూడెంట్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. శాంపుల్ మీన్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా బై రూట్ n. What are the standard error of sample mean? What is the standard error of sample mean? X bar is equal to sigma by root n. Sigma by root n is the standard error of the sample mean. So here sample size n, population variance sigma square, and population standard deviation sigma.